వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అత్తమ్మ గోంగూర పచ్చడి ఎలా చేసిందో ఈ వీడియోలో చూసేయండి. గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోంగూర, పచ్చిమిర్చి, జీలకర్ర మెంతుల పౌడర్, వెల్లుల్లి పేస్ట్. ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దామా. గోంగూరని తెంచుకొని బాగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చిలను చిన్న చిన్నగా కట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. మిర్చీలు కూడా వేగాక వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగాక అందులో కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్, ఇక కొంచెం పసుపు వేసుకొని బాగా కలపండి. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను ఆ తాలింపులో వేసుకొని మనం గోంగూర అంతా వేసేలోపు తాలింపు మాడిపోతుంది కాబట్టి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అలా గోంగూర వేసాక ఒక మూత పెట్టుకొని కొద్దిగా అలా మగ్గించాక గోంగూరను ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలపండి. అలా కొద్దిసేపు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని